కలువాయి మండలం వెంకరెడ్డిపల్లికి చెందిన సుసర్ల రాజమ్మ అనే వృద్ధురాలు తీవ్ర గాయాలతో దాదాపు నెల రోజులు ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందింది. అయితే దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అసలు నిందితులను వదిలేసి చిన్నపాటి సెక్షన్లతో కేసు తప్పుదో పట్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాజమ్మ ఆమె బంధువులు మాట్లాడుతూ రాజమ్మకు ఇంటి పక్కనుండే మహిళా కానిస్టేబుల్ కుంచే స్వప్న ఆమె భర్తకు కుంచే విజయ్ కుమార్ తో చిన్న స్థలంలో చెత్త వేసిన విషయమై గత కొద్ది రోజుల నుంచి గొడవ జరుగుతున్నాయి. ఈ గొడవలు తారాస్థాయికి చేరడంతో కానిస్టేబుల్ స్వప్న ఆమె భర్త మరొక మహిళ కలిసి రాజమ్మను గత నెల 25వ తేదీన రాళ్లతో కర్రలతో దారుణంగా కొట్టారు. కుడికాలు ఎడమ చేతి మణికట్టు విరిగిపోయింది. మోకాల నుండి కింది వరకు ప్లేట్స్ వేసి ఆపరేషన్ చేశారు. హాస్పిటల్లో దాదాపు 20 రోజులు ఉండటం జరిగింది. 6 నెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినట్లు రాజమ్మ కూతురు కోడలు ఎస్పీతో మొరపెట్టుకున్నారు. ఇంత దారుణం జరిగితే తమకు కలువాయి పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు. విచారించి న్యాయం చేస్తారని ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. అయితే ఇంత దారుణంగా వృద్ధురాలని కొడితే పోలీసులు మాత్రం ఆడవాళ్లు కేవలం తోసుకున్నారని చిన్నపాటి సెక్షన్స్ తో కేసు క్లోజ్ చేయటం విశేషం. ఇంతకుముందు పాత కేసుల వల్ల వాళ్ళ మొగుడు వచ్చేసి వాళ్ళ అమ్మ కొడుకు ముగ్గురు వచ్చేసి ముగ్గురు కలిసి కొట్టారు సార్. రాజులే మ్యాటర్ మీరు చెప్పారు కదా, ఆయన విషయం చెప్పింది అంతే. దాని గురించి మాది యంగరెడ్డిపల్లి సార్. మమ్మల్ని స్వర్ణ ఈజియా అవరమ్మ ముగ్గురు మళ్ళీ నన్ను కొట్టేసాను సార్. నన్ను దయచేసి మీరు సాయం చేయండి సార్. మీరు నా పేరు ప్రసన్న సార్. మాది కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి. మేము నెల్లూరులో కాపురం ఉన్నాం సార్. ఈ మధ్య 2-3 నెలల నుంచి మా అత్తగారు ఒక్కరే ఇంట్లో ఉంటే మా పక్క ఇంట్లో ఉండే వాళ్ళు పాత గొడవలు మనసులో పెట్టుకొని ఎవరు లేని చూసి ఆమెని కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొట్టిండ్రు సార్. రాళ్ళు కర్రలు తీసుకొని వాళ్ళు కుంచే విజయ్ కుమారు, కుంచే స్వప్న, అవరమ్మ ముగ్గురు కలిసి ఆమెను కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొట్టింది సార్. ఆమె మా ఊర్లోనే మా ఆడబిడ్డ వాళ్ళు ఉండేది. వాళ్ళు తీసుకెళ్ళి 108 ఫోన్ చేసి ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. అక్కడ కాళ్ళు చేతులు విరిగినాయి అని చెప్పి చేతికి కట్టుకట్టిండ్రు. కాళ్ళకి రాడ్డేసి తలకి కుట్లు పడినాయి సార్. 5 కుట్లు పడినాయి. కోర్టు కానిస్టేబుల్ ఆత్మకూరు నుంచి వచ్చి కేసు తీసుకునిండ్రు.
మేము చెప్పేది కాకుండా ఆయనకు నచ్చినట్టు అమ్మ ఈ కానిస్టేబుల్ అని చెప్పి మన డిపార్ట్మెంట్ మేము అట్లా రాయకూడదు, మేము ఇది ఊరికి ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది కేసు కాదని చెప్పని తీసుకొని ఇది వాళ్ళు ఊరికే కాళ్ళతో చేతులతో కొట్టేసిండ్రు, ఆడోళ్ళు తోసుకుండ్రని చిన్న కేసు పెట్టింది సార్. మేము ఆ రోజే డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా తీసుకునింది సార్, వాళ్ళు మేము చెప్పినట్టు కేసు కట్టట్లేదు అని చెప్పని అడిగితే, నేను వేరే కానిస్టేబుల్ని పంపిస్తానమ్మా, రాసుకొని వెళ్తారు, వెళ్ళండి మీరు అని చెప్పను నేను సార్ చెప్తే మళ్ళీ అదే కానిస్టేబులే వచ్చింది, ఆషిక్ అలీ అనే ఆయనే వచ్చి మీదైతే కట్టను, నేను మీదైతే రాసేసి ఉన్నాను, అదే కేసు, ఇంకేం కేసు లేదు, మీది నేను పెట్టింది మేము రాసుకోబోయి లేదా, మీరు కేసు కట్టేసిన అయిపోయింది అని చెప్పని ఆయన మళ్ళీ వచ్చినప్పుడు రాసుకోకుండా వెళ్ళిండ్రు. మేము కలవాయి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము. కలవాయి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన అక్కడ నుంచి మాకు వచ్చింది కదమ్మా అది పేపర్, మీరు ఇచ్చింది స్టేట్మెంటు, దాని ప్రకారమే మేము కేసు కట్టినాము, ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మేము యాడ్ చేయము, అమ్మాయికి ఉద్యోగం ఉంది కదా, మేము అట్లా యాడ్ చేయకూడదు, మాకు సాక్షులు కావాలా, సాక్షుల పేర్లు చెప్పండి, ఎవరైనా చూసినట్టు చెప్తే అమ్మాయి పేరు ఎక్కిస్తాము అని అనిండ్రు. ఆ అమ్మాయి పేరు చూసినట్టు 4 సాక్షుల పేర్లు అడిగితే చెప్పినాను సార్, అక్కడ చూసిన వాళ్ళు ఇరుగు పొరుగు వారికి, వాళ్ళ దగ్గర కానీ ఆ పేర్లు తీసుకెళ్ళి ఆ కుంచె స్వప్న అనే కానిస్టేబుల్ అమ్మాయికి ఇచ్చేసిండ్రు ఆ పోలీసు వాళ్ళు, ఎస్ఐ గారు వాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి నేను కడుపుతూ ఉన్నాను, మీరు వచ్చి సాక్ష్యం చెప్తే మీరు నన్ను కొట్టిండ్రని చెప్పి నేను కేసు పెడతాను, మీరెవరు సాక్ష్యం చెప్పినా నేను మీ మీద కేసు పెట్టి మీరు ఇంక బయటికి రాకుండా చేస్తానని ఊళ్ళో సాక్ష్యంలు కానీ బెదిరిస్తూ ఉంది సార్. ఇప్పుడు ఎస్పీ గారు రాపూర్ సిఐ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు సార్, మేము అట్టే మీరు చెప్పినట్టు కేసు కడతారమ్మా, సిఐ గారి దగ్గరికి వెళ్ళండి రాపూర్కి అని చెప్పారు సార్, ఎల్లుండి ఉదయం.